హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 55. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విఘ్నేశ్వరమ్మని ఇంటికి తీసుకురాగానే లక్ష్మి ఎర్రనీళ్లు దిష్టి తీసి బయట పారబోసింది. కాళ్ళు చేతులు కడుక్కుని చిన్నగా లోపలికి వచ్చింది విఘ్నేశ్వరమ్మ. రూప వ్యాన్లో ఉన్న లగేజ్ తీసి లోపలికి తీసుకువెళ్తుంటే, రంగయ్య, ఎందుకమ్మా సినమ్మగారు, నేనున్నాను కదా, నేను తీసుకెళ్తాను అంటూ అందుకున్నాడు. అతనికి లగేజ్ మొత్తం ఇచ్చేసి రూప లోపలికి వచ్చింది. తన చేతిలో ఉన్న మెడిసిన్స్ అన్నీ తీసుకువెళ్ళి కాత్యాయనికి ఇచ్చింది. ఇవి పడుకునే ముందు వేయాలంటే, ఇవి ఉదయం, ఇవి సాయంత్రం 3 పూట్ల వేయాలి. గుండెలో నొప్పిగా అనిపిస్తే ఈ టాబ్లెట్ నాలుక కింద పెట్టాలి అంటూ ప్రతి మెడిసిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అందరూ ఉన్న చోటే తాను కూడా చైర్ తీసుకుని కూర్చుంది. ఎవరూ తనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడకుండా మొహాలు తిప్పుకుంటూ తన వైపు చూడకుండా వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోవడం చూసి అక్కడ ఉండలేక తన రూమ్కి వెళ్ళిపోయింది. అర్జున్ సరాసరి తన రూమ్లోకి వెళ్ళి సిటీలో మిస్ అవుతున్న అమ్మాయిల మిస్టరీ కేసెస్ గురించి ఆలోచిస్తూ ఎంక్వైరీ ఆఫీసర్ ప్రతాప్కి కాల్ చేసి స్కెచ్ గీసుకుంటూ ఫస్ట్ టైం ఎక్కడి నుంచి ఇలాంటి మిస్సింగ్ కేసెస్ స్టార్ట్ అయ్యాయో అతనితో డిస్కషన్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. విఘ్నేశ్వరమ్మ కొంచెం సేపు కూర్చున్నాక స్థిమితపడ్డాక ఒక్కొక్కరు తన చుట్టూ ఉండడం మానేసి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. ఒక్క సిద్ధేశ్వరయ్య తప్ప తన ముందే దిగులు మొహం పెట్టుకుని కూర్చున్న సిద్ధేశ్వరయ్య వైపు చూస్తూ, నాకేమీ కాలేదండి, మీరు ఇలా దిగులుగా ఉంటే నేను చూడలేను, కాఫీ కలిపి తీసుకురానా అడిగింది. నాకేమీ వద్దు, నువ్వు నా కళ్ళ ముందుండవే చాలు, నేనెక్కడికి పోతాను, మీ మీద ఉన్న ప్రేమతో పైలోకాల వరకు వెళ్ళి తిరిగి కూడా వచ్చేశాను అని అంటున్న విఘ్నేశ్వరమ్మ మొహం చూడడానికి అప్పుడు తలపైకెత్తాడు సిద్ధేశ్వరయ్య. ఆయన కళ్ళ నిండా కన్నీళ్ళు. ఏమిటండి చిన్నపిల్లాడిలాగా, నాకేమవుతుందండి అంటూ చిన్నగా లేచి దేవుడి గదిలోకి వచ్చి దేవుడి ముందు దీపం వెలిగించి దండం పెట్టుకుంది. నేను ఇంట్లో లేకపోతే దేవుడి ముందు దీపం పెట్టాలన్న ఆలోచన కూడా రాలేదా? కాళ్ళు చేతులు ఆడితే కదూ, మనసులోనే లేదు. అందరూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మమ్మల్ని మేమే మర్చిపోయాము. ఇంకా దేవుడు ఎక్కడి గుర్తుంటాడు? తాను కూడా దేవుడి గదిలోకి వచ్చి దండం పెట్టుకుంటూ అన్నాడు సిద్ధేశ్వరయ్య. కాత్యాయని లక్ష్మి కలిసి వంటలన్నీ పూర్తి చేశారు. విఘ్నేశ్వరమ్మకి త్వరగా అరిగిపోయేలాగా బీరకాయ కూర వండి వేడివేడిగా అన్నం వడ్డించారు. ఏదో తిన్నాను అన్న పేరుకి కొంచెం తిని నడుము వాల్చింది విఘ్నేశ్వరమ్మ. రూప చెప్పిన మెడిసిన్స్ అన్నీ టైం టు టైం వేస్తోంది కాత్యాయని. మిగిలిన వాళ్ళు కూడా భోజనాలు కంప్లీట్ చేశారు. అర్జున్ బిజీగా ఉండడంతో భోజనానికి లేట్గా వస్తానని చెప్పాడు. రూపని ఎవ్వరూ పట్టించుకోలేదు. రూప రూమ్కి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి తేజాకి కాల్ చేసి క్లాసెస్ గురించి డిస్కషన్ చేస్తూ నోట్స్ రాసుకుంటోంది. అందరి భోజనాలు కంప్లీట్ అయ్యాక కాత్యాయని ఒక ప్లేట్లో అన్నీ వడ్డించుకుని రూప గదిలోకి వెళ్ళింది. కాత్యాయని రావడం చూసి వర్క్ చేస్తున్న రూప, తేజ, నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి, రండా ఆంటీ అంటూ లేచి నుంచుంది. ఉదయం నుంచి నువ్వేం తినలేదు కదమ్మా, భోజనం చేయి, తీసుకువచ్చాను. అయ్యో మీకెందుకు శ్రమ, పిలిస్తే నేనే వచ్చేదాన్నిగా ఇబ్బంది పడుతూ అంది రూప. మరేం పర్వాలేదు, తీసుకుని తిను. థ్యాంక్ యూ ఆంటీ, ఇట్స్ ఓకే అంటూ వెళ్తూ కాత్యాయని ఒక్క నిమిషం ఆగి, రూపా, నిన్న నువ్వు చేసిన సహాయానికి చాలా చాలా థ్యాంక్స్. అయ్యో థ్యాంక్స్ ఏం వద్దాంటీ, థ్యాంక్స్ కూడా నువ్వు చేసిన హెల్ప్కి చిన్నదేమోనమ్మా. ఆవిడ పేరుకే నాకు అత్తయ్య. పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పుట్టింటినే మర్చిపోయే అంత ప్రేమని పంచారు, అమ్మలాగా చూసుకున్నారు. చాలా మంచి మనిషి రూప. పద్ధతులు ఆచారాలు ఫాలో అయ్యే ఫ్యామిలీ కాబట్టి కొంచెం అలా చాదస్తంగా మాట్లాడవచ్చు, కానీ మనిషి స్వభావం చాలా మంచిది. మేము నిన్ను ఎన్నో మాటలు అన్నాము, కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా సరైన సమయానికి సరైన సహాయం చేశావు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రూపా. ప్లీజ్ ఆంటీ, అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పద్దు.
ఇట్స్ ఓకే, బీ ఫ్రెండ్స్ అంటూ తన చేతిని ముందుకు చాపింది కాత్యాయని. నమ్మలేనట్లు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది రూప. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆంటీ గారి వయసు ఏమిటి, నా వయసు ఏమిటి అని అనుకుంటున్నావా? ఫ్రెండ్షిప్కి వయసుతో సంబంధం ఉండదు. నీకు ఇష్టమైతే ఓకే, ఇష్టం లేకపోయినా ఓకే. కాత్యాయని మాటలు విని చిన్న నవ్వు నవ్వి ఆవిడ చేతికి తన చేతిని కలిపింది రూప. సరే రూప, త్వరగా భోజనం చేయి అంటూ కాత్యాయని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమిటిది? నిన్నటి వరకు నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు కదా, ఇప్పుడేమో వచ్చి ఫ్రెండ్స్ అంటున్నారు. అంత అయోమయంగా ఉందే. ఆలోచిస్తూనే సర్లే ఏదైనా మన మంచికే అనుకుంటూ ఆవిడ తెచ్చిన భోజనం ప్లేట్ పక్కన పెట్టి తేజాకి కాల్ చేసి మళ్ళీ క్లాసెస్లో బిజీ అయిపోయింది రూప. అర్జున్ తన వర్క్ కంప్లీట్ చేసి బయటికి వచ్చేసరికి టైం 9 అయ్యింది. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి నిద్రపోతున్నారు. రూప గదిలో మాత్రం లైట్ వెలుగుతూ ఉండడం చూసి పైకి వచ్చాడు. ఏంటి రూప, ఇంకా నిద్రపోలేదా? అర్జున్ వాయిస్ విని లైన్లో ఉన్న తేజ, ఏంటే నీకు కాబోయే శ్రీవారు వచ్చినట్లున్నారు, కాల్ కట్ చేయనా అంది. తేజ ఫోన్ స్పీకర్లో ఉంది అంటూ కంగారు పడుతూ స్పీకర్ ఆఫ్ చేసి 1 సెకండ్ సార్ అంటూ అర్జున్ వైపు చూసి అతని చూపులు అదోలాగా ఉండడం గమనించి వచ్చి రాణి నవ్వుతూ బాల్కనీ వైపు వచ్చి, నీ ఎంకమ్మ, నీకు నోటి దూల బాగా ఎక్కువ కదా, అలా అన్నావేంటి? అర్జున్ సార్ విన్నారు తెలుసా? అబ్బా, ఇప్పుడు ఇంత సీన్ క్రియేట్ చేయకు రూపా, అయినా నేను అన్నది నిజమే కదా. నీ మొహం, ఇప్పుడు ఆయన్ని నేను ఎలా ఫేస్ చేయను చెప్పు? నా వైపు అదోలాగా చూస్తున్నారు. ఏయ్ అవునా, అదోలాగా అంటే ఎలాగబ్బా? హీరోయిన్ని చూసినట్లా? ఎగ్జైటెడ్గా అడుగుతోంది తేజ. ఏంటే నీలో చాలా క్యూరియాసిటీ పెరిగిపోతున్నట్లుంది. ఒక పని చెయ్యి, నువ్వు వచ్చి మా గదిలో ఒక పక్కన కుర్చీ వేసుకుని కూర్చుని మమ్మల్ని చూడు. అబ్బా, నేను అక్కడ ఉంటే మీరు అసలు రొమాన్స్ చేస్తారా? చాలా లిమిట్గా, అసలు మీ మధ్య ఏమీ లేనట్టు డ్రామా ప్లే చేస్తారు. తేజ ప్లీజ్, ఇక దండం పెడతా, నేను నిజం చెప్తున్నానే, ఇప్పటి వరకు మా మధ్య ఏమీ లేదు. ఆపవే, ఎన్నిసార్లు అడిగినా అలాగే చెప్తావు. ఒకరికి ఒకరు చాలా ఇష్టం, లవ్ యూ చెప్పుకున్నారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు. మీ మధ్య అట్లీస్ట్ ఒక హగ్గు, ఒక ముద్దు కూడా లేవంటే ఎలా నమ్మాలి? నీతో నేను ఆర్గ్యూ చేయలేను తల్లి, రేపు మాట్లాడుకుందాం. సార్ నా గదిలోనే ఉన్నారు, వింటే బాగోదు. బాయ్. వెళ్ళవే వెళ్ళు, నాకు తెలుసు ముందు వచ్చిన చెవుల కన్నా వెనక వచ్చిన కొమ్ములే వాడి. ఏయ్, నువ్వు నాకు అర్థం కాని భాషలో మాట్లాడి కన్ఫ్యూజ్ చేయకు. అండ్ నువ్వేదైనా ఊహించుకో, ఐ డోంట్ కేర్. బాయ్ అంటూ కాల్ కట్ చేసింది రూప. వెనక్కి తిరిగి లోపలికి వద్దామంటే అర్జున్ అక్కడే ఉండడంతో గుటకలు మింగుతూ అర్జున్ వైపు చూస్తోంది. తన వైపే అలాగే చూస్తున్న అర్జున్ చూపులకు ఇబ్బంది పడుతూ గోడవారగా చిన్నగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తోంది. రూప ఎటు కదలకుండా చేతులడ్డు పెట్టాడు అర్జున్. సార్ ఏం చేస్తున్నారు? తేజ చెప్పింది నిజమే రూప. ఏం చెప్పింది సార్? ఎవరైనా అలాగే అనుకుంటారు కదా. మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? క్యాజువల్ కదా అలా అనుకోవడం. అర్థం కావట్లేదు సార్. మరీ అంత ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టద్దు, టెంప్ట్ అయిపోయి ముద్దు పెట్టేస్తాను, జాగ్రత్త. అర్జున్ మాటలకు సిగ్గు భయం వచ్చేయడంతో 2 అడుగులు వెనక్కి వేసి అర్జున్కి దూరంగా ఉండడానికి ట్రై చేస్తోంది. కానీ అర్జున్ రూప దగ్గరికి జరిగి నుంచున్నాడు. ఏంటి దూరంగా వెళ్ళిపోతున్నావు? ఏమైంది సార్ మీకు? ఎందుకింత దగ్గరగా వస్తున్నారు? రూపా, నాకు చాలా టెన్షన్గా ఉంది, కొంచెం రిలాక్సేషన్ మూడ్ వచ్చేలాగా చేయొచ్చు కదా. రూపకి మరింత దగ్గరగా వచ్చి తన నడుం చుట్టూ చేతులు వేశాడు అర్జున్. అర్జున్ చేతులు తీసేస్తూ చాలా కంగారు పడుతూ, ఏంటి సార్ మీరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు? అడ్డు తప్పుకోండి. తప్పుకోకపోతే ఏం చేస్తావు? అరుస్తాను సార్. అరు, పర్వాలేదు. మన మధ్య చాలా పెద్ద మ్యాటర్ జరిగిపోయింది అని నేను వాళ్ళందరినీ కూర్చోపెట్టి చెప్పాలనుకుంటున్నాను. ఇలా అయినా వాళ్ళకి క్లారిటీ వస్తుంది. దెబ్బకి మనకి పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత నాకు నిజంగా పర్మిషన్ వస్తుంది కాబట్టి నువ్వు అరిచినా సరే ఏవో సరసాలు అనుకుంటారు తప్ప ఎవరూ పట్టించుకోరు అంటూ రూప బుగ్గ మీద ముద్దు పెట్టడానికి దగ్గరగా వస్తున్నాడు అర్జున్.
అర్జున్ ముద్దు పెడుతున్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టి రూప దగ్గరికి వస్తుంటే రూప కిందకి కూర్చుండిపోయింది. ఏయ్, ఏంటే నువ్వు? మీరు నాకు అర్థం కావట్లేదు సార్. ఏంటి మీరు? షో, లిటిల్ బిట్ ముద్దు కూడా ఇవ్వబా నువ్వు? ఏంటి సార్ మీరు సడన్గా వచ్చి నా నడుము మీద చేతులు వేస్తూ ఏదేదో మాట్లాడుతూ ముద్దు అని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు? సరే, నేను రాకముందు తేజ నువ్వు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పు. కిందకి కూర్చున్న రూప భుజాల చుట్టూ చేతులు వేసి లేపి నించోపెట్టి అడిగాడు అర్జున్. నథింగ్ నథింగ్ సార్. ఏం మాట్లాడుకుంటాం? డెఫినెట్గా మాట్లాడుకుంటున్నారు, లేకపోతే తేజ అంతా ఇన్వాల్వ్ అవ్వదు కదా మన విషయాలలో. అఫ్ కోర్స్ మాట్లాడాను, కానీ అదే కొంచెం ఎక్కువగా మాట్లాడింది. నువ్వేం మాట్లాడావు? నవ్వుతూ రూపకళల్లోకి చూస్తూ అన్నాడు అర్జున్. తనకంత దగ్గరగా తన ఎదురుకుండా నుంచుని మాట్లాడుతున్న అర్జున్ వైపు సూటిగా చూడలేక తలదించేసుకుని చిన్నగా మాట్లాడుతోంది. మనమిద్దరం లవ్లో ఉన్నామని చెప్పాను. రియల్లీ? తేజ ఏమంది? కంగ్రాట్స్ అంటూ ఆరిచి ఆరిచి గోల చేసింది. మరి నువ్వేం రిప్లై ఇచ్చావు? చాలా షైగా అనిపించింది సార్. హ్యాపీగా కూడా అనిపించింది. కానీ అది నెక్స్ట్ మినిట్లోనే లవ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని స్వీట్ మెమరీస్ గ్యాదరింగ్ చేసావు బేబీ అంటూ ఏదేదో మాట్లాడింది సార్. అర్జున్ సార్ అని నేనంటుంటే మీ ఆయన వచ్చాడా అని క్లోజ్గా మాట్లాడుతోంది. రూప ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, ఎందుకలా సిగ్గుపడుతున్నావు? నా వైపు చూస్తూ చెప్పొచ్చు కదా ప్లీజ్ అంటూ రూప తల పైకెత్తి చూస్తూ మాట్లాడుతున్నాడు అర్జున్. అంతేనా? మరి నేను వచ్చేసరికి నువ్వు తేజ కొంచెం హాట్గా డిస్కషన్ చేసుకుంటున్నారు కదా? నథింగ్ సార్, అలా ఏమీ లేదు. మన మధ్య ఏ కెమిస్ట్రీ లేదు అంటే నిజమా నిజమా అంటుంది. దానికంత క్యూరియాసిటీ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ అంతే అలాగే ఉంటారు రూపా. ఫ్రెండ్స్ లవ్ సక్సెస్ అయితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఫ్యూచర్లో తేజ ఎవరినైనా లవ్ చేస్తే వాళ్ళ లవ్ సక్సెస్ కావాలని నువ్వు కోరుకుంటావు కదా? అఫ్ కోర్స్ సార్, సేమ్ ఫీలింగ్ తేజాకి కూడా. మీ ఫ్రెండ్ చెప్పినట్లు మనం కొంచెం రొమాన్స్ స్టార్ట్ చేయొచ్చేమో అంటూ రూప నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అర్జున్. అర్జున్ చేతి స్పర్శకి రూప నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు. రూపని తమకంగా చూస్తూ తన పెదవులను అందుకోవడానికి చాలా దగ్గరగా వచ్చాడు. రూప కళ్ళు మూసేసుకుంది. అర్జున్ తనని మరింత దగ్గరగా లాక్కుని పెదవుల్ని అందుకునే లోపే దడాల్న చప్పుడు. రూప కంగారు పడిపోయి అర్జున్ని తోసేసి రూమ్లోకి వచ్చేసింది. ఏ రూప, ఏమైంది అంటూ అర్జున్ వెనకాలే వచ్చాడు. మీకు మీకు శబ్దం వినిపించలేదా? హే కమాన్, పిల్ల అయి ఉంటుంది. ఈ టైంలో మా ఇంట్లో ఎవరూ మెలకువగా ఉండరు అంటూ అర్జున్ మళ్ళీ రూప దగ్గరికి వస్తున్నాడు. అయ్యో, ఆగండి ఆగండి సార్. ముందు నాకు ఒక విషయం చెప్పండి. మీరేమైనా తిన్నారా లేదా? ఏంటే నువ్వు? నేనే మూడ్లో ఉన్నాను, నువ్వే మూడ్లో ఉన్నావు? ముద్దు పెట్టుకోవాలని ఉంది నాకు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. ఏమైనా తిన్నారా? ఒక క్రిమినల్ కేసు గురించి స్టడీ చేస్తున్నాను. వర్క్ పర్పస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఈ టైం అయ్యింది. మేబీ 2 రోజుల్లో మనం బయలుదేరాలి. మన విషయం త్వరగా తేలిస్తే బాగుంటుంది. వీళ్ళు రేపు అందరినీ కూర్చోబెట్టి ఒకసారి డిస్కషన్ చేస్తాను. అవునా? ఏదైనా గొడవ జరుగుతుందేమో ఆలోచించండి సార్. నాకు టెన్షన్గా అనిపిస్తోంది. నథింగ్ బేబీ, అలా ఏమీ జరగదు. ఒకవేళ జరిగినా నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. నాకు కూడా చాలా టెన్షన్గా ఇరిటేషన్గా ఉంది వర్క్ విషయంలో. నీకేమో మా ఫ్యామిలీ నిన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని చాలా టెన్షన్. మనమిద్దరం కొంచెం రిలాక్స్ అవ్వాలి అంటే రూప చెయ్యి పట్టుకుని చిన్నగా దగ్గరికి తీసుకున్నాడు. అర్జున్ చేతుల్లో నుంచి తన చేతిని చిన్నగా వెనక్కి తీసుకుంటూ అర్జున్కి కాస్త దూరంగా అడుగులు వేస్తూ, ఈరోజు అర్జున్ సార్కి ఏదో అయ్యింది. అదోలాగా చూస్తున్నారు. నడుం మీద చేతులు వేస్తున్నారు. కౌగిలించుకోవడానికి ట్రై చేస్తున్నారు. ముద్దు కూడా పెట్టేటట్లే ఉన్నారు. బాబోయ్ అనుకుంటూ, ఆగండి సార్, ముందు మీరు ఏమైనా తినండి అంటూ కాత్యాయిని తన కోసం తీసుకువచ్చిన భోజనం ప్లేట్ తీసుకువచ్చి అర్జున్కి ఇచ్చింది రూప. అదేంటి, నా కోసం తీసుకొచ్చావా? మీ అమ్మగారు నా కోసం తీసుకువచ్చారు. ఏయ్,
నిజమా? ఇదే ఎక్స్ప్రెషన్ ఇందాక నాది కూడా. పైగా చాలా బాగా మాట్లాడారు. ఇక నుంచి మనం ఫ్రెండ్స్ అంటూ సెకండ్ కూడా ఇచ్చారు. అవునా? గుడ్. మమ్మీ కూడా కొంచెం కొంచెం నిన్ను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసినట్లు ఉంది. మరి ఈ భోజనం మీ అత్తగారు నీకోసం ఇచ్చింది. నువ్వు తినకుండా నాకు పెట్టేస్తావా? మీరు తినండి సార్, నాకు ఆకలిగా లేదు. ఎందుకుండదు? ఎప్పుడో ఆఫ్టర్నూన్ తిన్నావు. ఇద్దరం తిందాంరా. ఒకే ప్లేట్లోనా? ఏ, నీకు నా ఎంగిలి తినడం ఇష్టం లేదా? ఏదైనా ఇబ్బంది అయితే చెప్పు, కిందకి వెళ్ళి మరొక ప్లేట్ తీసుకొస్తాను. అలా కాదు సార్, నేను ఎంగిలి చేస్తే మీరు తినాలి కదా. రూపా, నీకు అర్థం కావట్లేదు నా ఫీలింగ్స్. నాకైతే అలాంటి పట్టింపులు ఏమీ లేవు. ఇప్పటికిప్పుడు నిన్ను దగ్గరగా తీసుకుని లిప్ కిస్ పెట్టుకోవాలన్నంత ఆశగా ఉంది నాకు. ఇంకా ఇలా ఒకే ప్లేట్లో తినడం ఒక మ్యాటరా చెప్పు? రూప వైపు రొమాంటిక్గా చూస్తూ అన్నాడు అర్జున్. అర్జున్ మాటలు, బిహేవియర్ చూస్తుంటే ఏమీ అర్థం కావట్లేదు రూపకి. ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. చూసి చూడనట్లు అర్జున్ వైపు చూస్తూ ముందుకు పడుతున్న జుట్టుని చెవి వెనక్కి సరిచేసుకుంటూ ఒకరికి ఒకరు ఎదురెదురుగా కూర్చొని ఒకే ప్లేట్లో తింటున్నారు. తింటూ తింటూ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారు. అప్పుడే వాటర్ కోసం నిద్రలేచిన స్వప్న రూప రూమ్కి ఆపోజిట్గా ఉన్న తన రూములో నుంచి బయటికి వచ్చి వాళ్ళిద్దరూ ఒకే ప్లేట్లో అంత దగ్గరగా కూర్చుని తినడం చూస్తూ, అవ్వా అవ్వా, ఇదెక్కడి చోద్యం? పెళ్ళి కాకుండా ఇంత రాత్రిపూట ఇద్దరూ ఒకే గదిలో ఉండడం తప్పు. అందులోనూ ఇద్దరూ కలిసి ఒకే ప్లేట్లో ఒకరి ఇంగిలి ఒకరు తినేస్తున్నారు. చిచ్చి, ఇలా వదిలేస్తే ఇంకా ఇంకా రెచ్చిపోతారు. వీళ్ళిద్దరి ప్రవర్తన అర్జెంటుగా వదినకి చూపించాలి. ఆవిడని పిలుచుకుని వస్తాను అనుకుంటూ కాత్యాయనిని పిలుచుకురావడానికి వెళ్ళింది స్వప్న. భోజనం కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని రూప చున్నీని చాలా స్వతంత్రంగా అందుకుంటూ చేతులు తుడుచుకున్నాడు అర్జున్. అర్జున్ ప్రవర్తన కొత్తగా ఉండడం చూసి నవ్వుతూ, ఏంటి సార్ మీరేనా ఈరోజు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు? అలా ఏమీ కాదు. ఎందుకనో నాకు ఈరోజు నువ్వు రోజు కన్నా అందంగా కనిపిస్తున్నావు, ముద్దొస్తున్నావు. అవునా? ఎందుకలాగా? ఏమో, ఎందుకంటే ఏం చెప్పను అనిపిస్తోంది. ఒక ముద్దు ఇవ్వచ్చు కదా. ఇంకొకసారి అడగను. పెళ్ళయ్యేదాకా వెయిట్ చేస్తాను రూపా, ప్లీజ్. చాలా చాలా రిక్వెస్ట్గా అడిగాడు అర్జున్. సార్, టీవీల్లో చూడటమే తప్ప నాకు అలా లిప్ కిస్ పెట్టడం రాదు సార్. చాలా సిగ్గుపడుతూ భయపడుతూ ఎలాగోలాగా చెప్పేసింది రూప. రూప చెప్పిన సమాధానం విని నవ్వుతూ, నాకు మాత్రం వచ్చా ఏమిటి? నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు. ట్రై చేద్దాం రూపా, ఓకే అన్నాడు అర్జున్. అర్జున్ అంత రిక్వెస్ట్ చేస్తుంటే కాదని అనలేకపోయింది రూప. అని ఓకే అన్నట్లు రూప సిగ్నల్ ఇవ్వడంతో వెంటనే తనని అమాంతం 2 చేతులతో దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు అర్జున్. చాలా దగ్గరగా లాక్కుని లిప్స్ అందుకోవడానికి కొంచెం కంగారు పడుతూ టైటానిక్ మూవీ దగ్గర నుంచి ప్రతి లిప్ లాక్ సీన్ గుర్తు తెచ్చుకుని భయంతో చిన్నగా వణుకుతున్న రూప పెదవులను అందుకోవడానికి చాలా దగ్గరగా వెళ్తూ ఉండగా అర్జున్ అని పిలుపు వినిపించడంతో కంగారు పడి ఇద్దరూ దూరం దూరం జరిగిపోయారు. స్వప్న అందరినీ నిద్రలేపి తీసుకొచ్చేసింది. కాత్యాయని, శివరాం, సిద్ధేశ్వరయ్య వెనకగా స్వప్న కూడా చాలా కోపంగా చూస్తున్నారు. వాళ్ళందరినీ చూసి రూపకి కాళ్ళు చేతులు ఆడట్లేదు. చాలా భయపడిపోతోంది. రూపలో వస్తున్న శివరింగిని అబ్జర్వ్ చేస్తూ, భయపడకు అంటూ అర్జున్ రూప చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అయ్యయ్యో, చూసావా వదినా, నేను చెప్తే నమ్మావా నువ్వు? ఒకే ప్లేట్లో భోజనం చేశారంటే నమ్మలేదు. ఇప్పుడు నీ కళ్ళ ముందే నువ్వు చూస్తున్నావన్న భయం కూడా లేకుండా హద్దులు దాడుతున్నారు వాళ్ళు. చూడు, నీ కొడుకుని చూడు, ఆ పిల్ల చేతిని ఎలా పట్టుకున్నాడో. చిచి, నేనెక్కడా చూడలేదమ్మా ఇలాంటివి. మనది ఎలాంటి కుటుంబం? పరువు, ప్రతిష్ట, మడి దడి అంతా సర్వనాశనమైపోయింది అంటూ ఊగిపోతోంది స్వప్న. ఆవిడ మాటలకు భయంతో వణికిపోతోంది రూప. భయపడకు అంటున్నాడు అర్జున్. అర్జున్, అసలేం జరుగుతోంది ఇక్కడ? కోపంగా ముందుకు వచ్చి అడిగింది కాత్యాయని. ఎక్కడో మాటలు వినిపిస్తూ ఉండడంతో రూమ్ నుంచి బయటికి వచ్చి ఏం జరుగుతుందా అని చూస్తోంది లాస్య. ఏంటి వదినా, చూసి కూడా మళ్ళీ ఏం జరుగుతోందని అడుగుతున్నావు? కళ్ళకి కనిపిస్తోంది కదా,
మధ్యలోకి వచ్చి మాట్లాడుతోంది స్వప్న. వదినా, నువ్వు ఉండు, నేను మాట్లాడుతున్నాను కదా అని స్వప్నని ఆపి, ఏంట్రా అర్జున్, ఏంటిది? ఇంత రాత్రిపూట ఈ అమ్మాయి గదికి నువ్వెందుకొచ్చావు? సూటిగా అడిగింది కాత్యాయిని. అమ్మా, రూపంటే నాకు చాలా చాలా ఇష్టం. మీరు అవునన్నా కాదన్నా నేను తననే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకోబోయే మేమిద్దరం కొంచెం క్లోజ్గా ఉంటే తప్పేమీ కాదు. కొంచెం కూడా తొనకకుండా సమాధానం చెప్పాడు అర్జున్. ఏంట్రా ఇది, ఇలా మాట్లాడుతున్నావు? ఇలా ఓన్ ఒపీనియన్ తీసుకునే ఉద్దేశం ఉంటే ఏమాత్రం దానికి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురావడం ఎందుకు? మా అందరికీ తనని ఇంట్రడక్షన్ చేయడం ఎందుకు? మా ఒపీనియన్ కోసం ఇంతకాలం వెయిట్ చేయడం ఎందుకు? కోపంగా అంది కాత్యాయిని. అమ్మా, మేమిద్దరం ఇప్పుడు మీకు ఇలా కనిపించాము కాబట్టి మీరు ఇలాంటి ప్రశ్నలన్నీ మమ్మల్ని అడుగుతున్నారు. మేమిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్న విషయం మీకు తెలీదా? ఇలాంటి సిచ్యువేషన్ మాకు అక్కడ రాలేదని మీరు అనుకుంటున్నారా? మీరిప్పుడు మమ్మల్ని డైరెక్ట్గా ఇలా చూశారు కాబట్టి ఇంత సీరియస్ అవుతున్నారు. ఇంతదాకా వచ్చింది కాబట్టి నేను నిజం చెప్పేస్తున్నాను. మీరు ఎంత త్వరగా పెళ్లి చేస్తే మాకంత మంచిది. ఎందుకంటే మా మధ్య దూరం అనేదే లేదు. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతకంటే వివరంగా నేను చెప్పలేను, అర్థం చేసుకోండి అంటూ రూప భుజాల చుట్టూ చేతులు వేశాడు అర్జున్. అర్జున్ మాటలు, అతని ప్రవర్తన చూసి లాస్యకి ఏడుపు వచ్చేస్తోంది. ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? నీకు ఏమైనా మత్తిపోయిందా? నేను నమ్మను. ఇంత పెద్ద అబద్ధం. నీ మీద నువ్వే నింద వేసుకుంటున్నావు, అది కూడా ఈ అమ్మాయి గురించా? అంటూ కాత్యాయిని వచ్చి అర్జున్ 2 చెంపలు పగలగొట్టింది. ఆంటీ ప్లీజ్ కొట్టద్దు, ఇందులో అర్జున్ సార్ తప్పేమీ లేదు. ఏడుస్తూ వాళ్ళందరినీ ఆపడానికి ట్రై చేస్తోంది రూప. రూప, నువ్వు మధ్యలో మాట్లాడొద్దు. నేను నా కొడుకుతో మాట్లాడుతున్నాను. వాడిని కొట్టే హక్కు నాకు ఉంది, కోపంగా అంది కాత్యాయిని. కాత్యాయిని ఆగు, ఎందుకంత కోపం? శివరాం తనని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కోపం రాక ఏమొస్తుందండి? వీడి ప్రవర్తన రోజు రోజుకి ఇలా తయారవుతోంది. ఎంత పెద్ద నింద వేసుకుంటున్నాడు వాడి మీద వాడే. ఇది వాడి ఫ్యూచర్కి సంబంధించిన విషయం. నేను నార్మల్గా ఉండలేను. అది నింద అని నీకు తెలుసా? తెలుసు, నాకు బాగా తెలుసు. వాడు ఎలాంటి వాడో నాకన్నా బాగా ఎవరికీ తెలియదు. నీ కొడుకు మీద నీకంత నమ్మకం ఉన్నప్పుడు వాడి చాయిస్ మీద కూడా నీకంత నమ్మకం ఉండాలి కదా. వాడు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అంటే యాక్సెప్ట్ చేయొచ్చు కదా అన్నాడు శివరాం. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకేమీ తెలీదు, మీరు మాట్లాడకండి. ఆ అమ్మాయి గురించి మీకు పూర్తిగా తెలిస్తే మీరస్సలు ఆ అమ్మాయిని ఇంట్లో ఉండడానికి కూడా ఒప్పుకోరు. నాకు తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు. అర్జున్ అంతా నాతో చెప్పాడు. ఆ అమ్మాయి గురించి ప్రతి విషయం నాకు తెలుసు అన్నాడు శివరాం. అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? నీకు ఏ విషయం తెలుసురా అన్నయ్య అని మధ్యలోకి వస్తున్న స్వప్నని ఆపి, స్వప్న, నేను నా భార్యతో మాట్లాడుతున్నాను, నువ్వు సైలెంట్గా ఉండు అన్నాడు శివరాం గట్టిగా. అంతేలే, అంతే. ఏదేమైనా మీరు ఒకటైపోయారు. నేను పరాయిదాన్ని అన్నమాట అంటూ రుసరుసలాడుతూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్వప్న. స్వప్న వెళ్ళిపోవడం చూస్తూ, ఏంటండి మీరు ఇంటికి వచ్చిన ఆడపిల్ల మీద అలా అరుస్తున్నారు? స్వప్న మీ చెల్లెలు అవ్వచ్చు, కానీ మన కుటుంబ సమస్యల్లో తలదూరుస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఇప్పుడేంటి, మీరేం మాట్లాడాలనుకుంటున్నారు నాతో? ఈ అమ్మాయిని నేను యాక్సెప్ట్ చేయాలి అంటున్నారా? ఎందుకు యాక్సెప్ట్ చెయ్యకూడదు? ఒక కారణం చెప్పు. ఆ అమ్మాయి గురించి మీకు పూర్తిగా తెలియదు. మీ అమ్మగారిని ప్రాబ్లం నుంచి సేవ్ చేసిందని ఇలా కన్సర్న్ చూపిస్తున్నారా? కాదు కాత్యాయిని, నేను కూడా ఆలోచించాను. అర్జున్పై అంత నమ్మకం ఉన్నప్పుడు వాడి నిర్ణయంపై కూడా మనకి నమ్మకం ఉండాలి కదా. నాకు తెలిసి వాడు ఇప్పటి వరకు వాడి లైఫ్లో ఒక్క రాంగ్ స్టెప్ కూడా వేయలేదు. ఏ నిర్ణయం తీసుకునే ముందు అయినా 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. అవును, మీరు చెప్పింది నిజమే. కానీ ఇప్పుడు వాడు రాంగ్ స్టెప్ వేస్తున్నాడే. చూస్తూ చూస్తూ ఊరుకోమంటారా? అయ్యో, సరే, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. వాడి మాటలు విన్నావు కదా. మా మధ్య అసలు దూరమే లేదు, మేమిద్దరం ఒక్కటైపోయాము అని డైరెక్ట్గా అందరి ముందు చెప్తున్నాడు. అయ్యో, కానీ అది నిజం కాదండి. కాత్యాయిని గొంతులో బాధ. ఇప్పుడు నీ కొడుకు చెప్పిన మాటలే నువ్వు నమ్మట్లేదు. అవన్నీ నిందలు వాడిపై వాడే వేసుకున్నాడు అని అంటున్నావు. అలాగే
ఆ అమ్మాయిపై కూడా నిందలు ఎందుకు పడి ఉండకూడదు? అర్జున్ చెప్తున్నాడు కదా, తను అనుకోని పరిస్థితుల్లో అలాంటి సిచ్యువేషన్లో ఉంది అని, తనకేమీ తెలీదు అని. మనం అర్జున్ మాటలకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా కాత్యాయిని. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అర్థమవుతోంది. నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. అర్జున్ నాకు రూప గురించి క్లియర్గా చెప్పినప్పుడు నీలాగే నేను కూడా చాలా అప్సెట్ అయ్యాను. చాలాసేపు ఒంటరిగా కూర్చుని ఆలోచించాను. అప్పుడు అనిపించింది నాకు నా ఆలోచన తప్పేమో అని. ఉదయం లేవగానే అర్జున్తో మాట్లాడదాం అనుకున్నాను. ఈలోపు ఇంత పెద్ద గొడవ. మీరు ఎన్నైనా చెప్పండి, నేను నా కొడుకు విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వలేను. నీ కొడుకు కాబట్టి నీకెక్కడా లేని నమ్మకం. ఆ పిల్లలో కూడా నువ్వు ఒక ఆడపిల్లని చూడగలిగితే ఖచ్చితంగా నువ్వు యాక్సెప్ట్ చేస్తావు కాత్యాయిని. బీ పాజిటివ్. నాకెందుకనో రూపబీ పడింది నింద అని గట్టిగా అనిపిస్తోంది. లేకపోతే అర్జున్ మన పర్మిషన్ కోసం ఇక్కడికి వచ్చేటప్పుడే వాడిని ఆపడం ఆ అమ్మాయికి ఎంతసేపు? లేదు, మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే నన్ను ఇప్పుడే ఈ క్షణమే పెళ్లి చేసుకోండి అంటూ ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కదా. ఆ అమ్మాయి కావాలనుకుంటే మన అర్జున్ని తన వైపుకు తిప్పుకోవడం ఎంతసేపు కాత్యాయిని? కానీ తను అలా చేయలేదు. తనను అసహ్యించుకుంటున్నా చీకొడుతున్నా మనతోనే ఉంటూ మనలో కలవడానికి ప్రయత్నిస్తోంది. ఒక్కసారి తన వైపు నుంచి కూడా ఆలోచించు. కాత్యాయిని మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయింది. ఒక్కటి మాత్రం చెప్పగలను కాత్యాయిని, వాడు మాత్రం ఆ అమ్మాయిని అస్సలు వదలడు. ఆ అమ్మాయిని వదిలితే వాడైతే ప్రశాంతంగా ఉండడు. నీ కొడుకు ఆనందంగా ఉండాలని నువ్వు అనుకుంటే రూపని యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఇంత వివరంగా నీకు చెప్పిన తర్వాత కూడా నువ్వు కాంప్రమైజ్ కాకపోతే వాడు ఇంట్లో నుంచి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ వయసులో కొడుకుని దూరం చేసుకుని వాడు బాధపడి మనము బాధపడడం అవసరమా? వాడి ఇష్టాన్ని గౌరవిద్దాం. ఒకవేళ నిజంగా నువ్వన్నట్లు వాడు వేసింది రాంగ్ స్టెప్ అయితే మరొకసారి కొత్తగా జీవితాన్ని మొదలు పెడతారు. ప్రతి తప్పటడుగు ఒక గుణపాఠాన్ని నేర్పడానికే. జరిగిన గతం మొత్తం వాడికి ఒక గుణపాఠం నేర్పిస్తుంది అని అనుకుందాం. నా అభిప్రాయం అయితే ఇదే అంటూ శివరాం కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. అందరూ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. కాత్యాయిని వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని, అర్జున్, నాన్న మాటలు విన్నావు కదా, నీ డెసిషన్ అదేనా? మీ నాన్న నీ గురించి కరెక్ట్గా చెప్పారా? సూటిగా అర్జున్ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది కాత్యాయిని. అవునమ్మా, రూపని వదిలి నేను అస్సలు ఉండలేను. తనని నేను ఇష్టపడుతున్నాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. తనతో లైఫ్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కాత్యాయిని కళ్ళనీళ్ళు పవిట కొంగుతో తుడుచుకుంటూ రూప చేతులు తన చేతుల్లోకి తీసుకుని, చూడమ్మా రూప, పర్సనల్గా నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. ఒకప్పుడు నీ మీద కోపం చూపించాను అంటే అది నా కొడుకు మీద ప్రేమతోనే చేశాను. ప్రమాదంలో ఉన్న మా అత్తయ్య గారిని సేవ్ చేసినప్పుడు నీ మీద ఉన్న ఆ కాస్త కోపం కూడా పోయింది. అలా అని నిన్ను నా కోడలుగా యాక్సెప్ట్ చేసే అంత పెద్ద మనసు నాకు లేదమ్మా. నిన్ను టార్గెట్ చేసి అంటున్నానని మాత్రం అనుకోవద్దు. ఒక తల్లిగా ఒక కొడుకు గురించి ఆలోచిస్తున్నానంతే అంటూ అర్జున్ వైపు కోపంగా చూస్తూ, మీరిద్దరూ పెళ్లి చేసుకుని ఇదే ఇంట్లో మా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే పద్ధతులకు ఆచారాలకు ప్రాణం పెట్టే మీ నానమ్మకు ఈ విషయం తెలిసిన నాడు పరిస్థితి మరొక రకంగా మారిపోతుంది. అంతెందుకు, మీ అత్తయ్యకి తెలిసినా చాలు, ప్రశాంతంగా ఉన్న ఇంట్లో గొడవలు గోళలు మొదలవుతాయి. అదంతా ఫేస్ చేయడం నా వల్ల కాదురా. మీరిద్దరూ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండండి. మా కళ్ళ ముందైతే ఉండొద్దు. చూస్తూ చూస్తూ నా కొడుకుకి ఇంతకంటే మంచి అమ్మాయిని చూడలేకపోయానా అని ఏదో తప్పు చేస్తున్న గిల్ట్ ఫీలింగ్తో రోజు నేను బాధపడడం నా వల్ల కాదు. వెంటనే వెళ్ళిపోరా ఆ అమ్మాయిని తీసుకుని, ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చాలా స్ట్రాంగ్గా చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది కాత్యాయిని. అర్జున్ కళ్ళల్లో కన్నీళ్ళు. మౌనంగా అలాగే అక్కడే కూర్చుండిపోయాడు. శివరాం అర్జున్ దగ్గరికి వచ్చి అర్జున్ భుజం తడుతూ అర్జున్ని దగ్గరగా తీసుకుని, అర్జున్, మీ అమ్మ కోపంలో చెప్పినా మీకు మంచి చెప్పింది. వెంటనే బయలుదేరండి. నాన్న, నువ్వు సరిగ్గానే విన్నావురా. నేను నిన్ను నమ్ముతున్నాను. నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. రూపని
మన ఇంటి కోడలుగా మీ అమ్మే యాక్సెప్ట్ చేసేటట్లు రూపని మార్చి చూపించు అని అర్జున్తో చెప్పి కన్నీళ్లతో భయంగా నుంచున్న రూప వైపు చూసి, అమ్మా, వాడు ఈరోజు మాట్లాడిన మాటలన్నీ నువ్వు విన్నావు కదా. నీకోసం వాడిపై ఎంత పెద్ద నింద వేసుకున్నాడో చూసావా? ఫ్యామిలీతో కూడా ఫైట్ చేస్తున్నాడు. ఇంత చేస్తున్న వాడి కోసం నువ్వు చేయాల్సిందేమిటో తెలుసా? కన్నీళ్లు తుడుచుకుంటూ శివరాం వైపు చూస్తోంది రూప. ఎప్పుడు వాడికి తోడుగా ఉండడం మాత్రమే. ఇంత చేసిన తర్వాత నువ్వు వాడి చెయ్యి వదిలేస్తే నిజంగా పిచ్చివాడైపోతాడు. వాడికి నీ మీద చాలా చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో. మీరిద్దరూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంత పెద్ద ప్రాబ్లం మీ ముందుకు వచ్చినా భయపడకుండా ఒకరి కోసం ఒకరు జీవించడం మొదలు పెడితే తప్పకుండా ఏదో ఒక రోజు కాత్యాయని కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది. అలా మీ ప్రవర్తన ఉండాలి, గుర్తుంచుకోండి అంటూ రూప తలపై చెయ్యి వేసి నిమురుతూ అన్నాడు శివరాం. అర్జున్, రూప ఇంట్లో నుంచి బయలుదేరుతూ కాత్యాయనికి చెప్పాలని రూమ్ వరకు వెళ్ళారు. వాళ్ళు రావడం అబ్జర్వ్ చేసిన కాత్యాయని ముందుగానే తలుపు వేసేసుకుంది. శివరాం మాత్రం వాళ్లతోనే ఉన్నాడు. నాన్న, అమ్మకి చెప్పకుండానే ఎలా వెళ్ళాలి? అది కోపంగా ఉందిరా. ఇప్పుడు మీరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు. నేను చిన్నగా తనకి నచ్చ చెప్తాను. నానమ్మ, తాతయ్య వాళ్ళకి ఒక మాట చెప్పాలి కదా. వద్దు అర్జున్, ఇప్పుడు అర్ధరాత్రి అవుతుంది. ఉన్నట్లుండి నువ్వు ఎందుకు బయలుదేరుతున్నావా అని 100 ప్రశ్నలు వేస్తారు. ఇందాక జరిగిన గొడవకే మీ తాత నన్ను చాలాసార్లు ప్రశ్నించారు. ఏమీ లేదు నాన్న, చిన్న గొడవ, నిద్రపోండి అని చెప్పి వచ్చాను. విషయం తెలిస్తే తట్టుకునే శక్తి వాళ్ళకి లేదురా. పరువే ప్రాణంగా బ్రతికే మనుషులు వాళ్ళు. నేను ఉదయం చిన్నగా ఏదో ఒకటి చెప్తానులే, మీరిద్దరూ ధైర్యంగా ఉండండి. రూపకి కన్నీళ్ళాగట్లేదు. వెళ్తూ ఇద్దరూ శివరాం కాళ్ళకి దండం పెట్టారు. ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ ఏమీ వద్దు అంటూ ఇద్దరిని పైకి లేపి దగ్గరికి తీసుకున్నాడు. అర్జున్ కళ్ళల్లో కన్నీళ్ళు. ఒరేయ్, ఏంట్రా నువ్వు హీరోలాగా బిల్డప్ ఇచ్చావు? అంత స్ట్రాంగ్గా మాట్లాడావు మీ అమ్మ ముందు. మా ఇద్దరి మధ్య దూరమే లేదు అంటూ ఇప్పుడేంటి ఇలా అంటూ కళ్ళు తుడిచాడు శివరాం. నాన్న, ఈరోజు చెప్తున్నాను. నిన్న మొన్నటి వరకు ఎలాగైనా సరే ఫ్యామిలీని ఒప్పించి రూపని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఇక్కడికి వచ్చే ముందు తెలుసు మీరందరూ అంత ఈజీగా ఒప్పుకోరు అని. ఇప్పుడు అమ్మ రియాక్షన్ చూసిన తర్వాత ఆవిడకి బాగా క్లారిటీ ఇవ్వాలని అనిపిస్తోంది. ఎవ్వరూ లేనట్లు మీ అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఇలా పెళ్లి చేసుకోకూడదు అనిపిస్తోంది. రూపకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని నేను నిరూపిస్తాను. తనకంటూ సొసైటీలో ఒక ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను. అది కూడా అమ్మ ఒప్పుకున్నాక. అమ్మతో చెప్పండి, నాకు అమ్మ ఎంత ఇష్టమో రూప కూడా అంతే ఇష్టమని. నాకిద్దరూ కావాలి నాన్న, నేను ఎవరిని వదులుకోలేను. అరే కన్నా, నువ్వు చెప్పాలా? నీ మనసేమిటో నాకు తెలియదా? అది అలాగే మాట్లాడుతుంది. ఇలాంటి ప్రేమ వ్యవహారాలలో ఇలాంటి గొడవలు జరగడం చాలా సహజంరా. సంతోషంగా ఉండండి అంటూ ఆశీర్వదించి ఇద్దరూ కార్ జర్నీ స్టార్ట్ చేసే వరకు కూడా అక్కడే ఉన్నాడు శివరాం. వాళ్ళు వెళ్తూ ఉంటే విండోలో నుంచి చూస్తోంది కాత్యాయని. అలా ఎలా వెళ్ళిపోతున్నావురా? నాకన్నా ఆ అమ్మాయే ఎక్కువైపోయిందా? అమ్మ వద్దు అంటోంది అంటే ఆలోచించాలి కదా. ఇదేనా వాడు నాకు ఇచ్చే గౌరవం? ఆలోచిస్తుంటే కాత్యాయనికి కళ్ళల్లో కన్నీళ్ళు. కార్ జర్నీ స్టార్ట్ అయింది. ఊరు వచ్చేటప్పుడు ఎంతో ఆనందంగా వచ్చిన వాళ్ళిద్దరూ ఇప్పుడు చాలా బాధగా తిరిగి వెళ్తున్నారు. రూప కూడా చాలా చాలా ఎమోషనల్ అవుతోంది. అర్జున్ రూపని చూసి తనని తాను కంట్రోల్ చేసుకుని, ఏ రూప, ఏదైనా మాట్లాడొచ్చు కదా, చాలా డిస్టర్బ్గా ఉన్నాను. ఏం మాట్లాడాలి సార్, నాకు అసలు మాటలే రావట్లేదు. రూప, నాకు తెలుసు ఇలాంటి గొడవ ఏదో ఒకటి జరుగుతుందని. ఇట్స్ ఓకే, అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే, నువ్వు నీ ఎడ్యుకేషన్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాలి. నేను నా ప్రమోషన్ మీద ఫోకస్ చేస్తాను. ఇద్దరం కూడా గోల్ రీచ్ అవ్వాలి, సరేనా అంటూ తన చేతిని చాపాడు అర్జున్. రూప వస్తున్న కన్నీళ్లు తుడుచుకుని అర్జున్ చేతికి తన చేతిని కలిపింది. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.